అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో భానుసప్తమి సూర్యునికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఈ రోజున మనం పాటించవలసిన నియమాలేంటి, సూర్యునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలి, అసలు ఈ భానుసప్తమి అంటే ప్రత్యేకత ఏంటి, ఈ భానుసప్తమి రోజు పూజని ఏ విధంగా చేసుకోవాలి, పెట్టుకునే ప్రత్యేక దీపారాధన ఏంటి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. అలాగే లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. భానుసప్తమి మనము ప్రతిరోజు కూడా సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, శుక్రవారం పూట అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకంగా దైవారాధన చేస్తూ ఉంటారు. మరి ఆదివారం అనేది ప్రత్యేకంగా సూర్య భగవానుడికి సంబంధించిన రోజు. మరి అటువంటి సూర్య భగవాన్ని ఆరాధించే ఆదివారం నాడు సప్తమి కలిసొస్తే దాన్ని ప్రత్యేకంగా భానుసప్తమిగా పూజ చేసుకోవడం జరుగుతుంది. అది ఈ ఏప్రిల్ 20వ తారీఖు ఈ చైత్రమాసంలో 2025వ సంవత్సరంలో ఆదివారం నాడు వచ్చింది కనుక సప్తమి తిథి ఉంది కనుక దీనిని భానుసప్తమి అని అంటారు. రథసప్తమి రోజు సప్తమి తిథితో మనము సూర్య భగవానుడికి ఎంత ప్రత్యేకంగా పూజ చేసుకుంటామో అంతే విశిష్టత కలిగిన సప్తమిగా ఈ భానుసప్తమి చెప్తారు. అంటే సప్తమి తిథి ఆదివారం నాడు కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అని అంటారు. ఈ సప్తమి తిథి ఎప్పటి నుంచి మొదలవుతుందని అంటే ఏప్రిల్ 19వ తారీఖు మధ్యాహ్నం 2 నుంచి శనివారం నాడు స్టార్ట్ అయ్యి 20వ తారీఖు ఆదివారం మధ్యాహ్నం 2:06 వరకు ఉంది. సూర్యోదయానికి సప్తమి తిథి ఉంది కనుక ఆదివారం వచ్చింది కనుక దీనిని భానుసప్తమి అని అంటాం అన్నమాట. మరి ముఖ్యంగా సూర్య ఆరాధనకు స్నానము, దానము, అర్ఘ్యము, అలాగే పూజ, దానాలు అనేవి ఆయన పూజలో ఎంతో ముఖ్యమైనవి. అర్ఘ్యం ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరు కూడా చేయదగ్గది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా సూర్యునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. స్నానం చేసి వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక రాగి పాత్రను తీసుకొని దాంట్లో కొంచెం చంద్రం వేసి ఉంటే గనక ఎర్రటి గంధం వేసి లేదా కుంకుమైన వేసి 2 అక్షంత గింజలు అనేవి వేసి ఇలా ఎర్రటి పూలను కూడా వేసుకొని ఈ రాగి పాత్రలో ఉన్న నీటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత సూర్యునికి తూర్పు వైపు ఎటువైపు అయితే ఉంటామో అలా సూర్యుని వైపు తిరిగి మనము అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఇది నేను రథసప్తమికి షేర్ చేసిందండి. ఇక్కడ ఈ చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ. ఇలా ఈ విధంగా అడుగున ఒక ప్లేట్ అయితే పెట్టుకొని సూర్యుని వైపు నేను స్క్రీన్ మీద ఇచ్చిన 12 నామాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకుంటూ కూడా స్వామివారికి అర్ఘ్యం అనేది ఇవ్వాలన్నమాట. సూర్య భగవానునికి ఆ 12 నామాలు చెప్పుకుంటూ అర్ఘ్యాన్ని ఇస్తూ ఉంటాము. లేదా ఓం గృణిహి సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 12 సార్లు జపించవచ్చు. నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా అది. కానీ లేదంటే ఓం సూర్యాయ నమః అనుకుంటూ అయినా 12 సార్లు అనుకుంటూ స్వామికి అర్ఘ్యాన్ని ఇచ్చి అప్పుడు సూర్య భగవానునికి నమస్కారం చేసుకోవాలి. అర్ఘ్యం ఇచ్చిన నీరు ఏదైతే ఉందో అది తల మీద చల్లుకోవాలి. ఆ నీటిని తర్వాత ఏదైనా చెట్టు మొదట్లో పోసేయచ్చు. ఒకవేళ మీరు తూర్పును తిరిగిస్తున్నప్పుడు అడుగున నీళ్లు పడుకునే విధంగా ప్లేట్ వేసుకున్నాం కదండి. ఒకవేళ మీకు అక్కడ చెట్లు ఉండే డైరెక్ట్గా ఆ చెట్లలో కూడా ఆ నీరు పడ్డా కూడా తప్పులేదు. ఈవెన్ తులసి కోటలో పడ్డా కూడా ఆ నీరు తప్పులేదనమాట. ఈ విధంగా అర్ఘ్యాన్ని అయితే ఇచ్చొచ్చిన తర్వాత అప్పుడు స్వామివారి పూజకి ఈ విధాన్ని పీఠానంగా ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే నిత్య పూజా మందిరంలో కూడా సూర్య భగవాన్ ఈ విధమైన చిత్రపటం కానీ లేదా సూర్యుని ఫేస్లు ఉంటూ ఉంటాయి కదా, అందరూ తూర్పు సింహద్వారం దగ్గర బయట వైపు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి సూర్యుని ముఖం ఉన్నా కూడా పెట్టుకొని సూర్యునికి ప్రత్యేకంగా ఈ రోజున పూజన చేయాల్సి ఉంటుంది. అయితే మనకి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం అనేది మనము పూజలో వాడుతూ ఉంటాం. అంటే సూర్యునికి అంటే రవికి గోధుమలు ప్రాముఖ్యత వాడతాం. శనికి నువ్వులు ఏ విధంగా అయితే వాడతామో రవికి అంటే సూర్యుడికి గోధుమలు వాడతాం కనుక స్వామివారికి ప్రత్యేకంగా ఈ రోజున గోధుమల దీపారాధన చేయాలి. మీరు గమనించినట్లయితే ఈ గోధుమల దీపారాధన సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేది సూర్యునికి ప్రతిరోజు ఇస్తేనే చాలా మంచిదండి. ఈ గోధుమల దీపారాధన అనేది మాఘమాసంలో మనం రథసప్తమి కానీ మాఘపు ఆదివారాలు కానీ సూర్య భగవానికి పూజ చేసినప్పుడు వెలిగించుంటాం కదా, అలా ఇక్కడ కూడా భానుసప్తమి రోజు కూడా ప్రత్యేకంగా గోధుమల దీపారాధన అనేది చేసుకుంటాం. ఎవరైతే రథసప్తమి చేసుకోలేని వారు కానీ మాఘపు ఆదివారాలు లేదా మాఘమాసంలో సూర్యునికి ఈ విధంగా చేయలేకపోయామే అనుకున్న వారు కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ భానుసప్తమి రోజు కూడా సూర్య భగవానునికి ఈ విధంగా పూజ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర చిత్రపటం లేకపోయినా సూర్యుని ఫేస్ కానీ అలా లేకపోయినా మనం బియ్య పిండితో చిన్న సూర్యుని ముఖంలాగా గీసుకోవచ్చు. ఒక క్లాత్ మీద కానీ పీట మీద కానీ, లేదంటే మనము ఒక్క గోధుమల దీపారాధన నిత్య పూజా మందిరంలో కూడా వెలిగించుకోవచ్చు. మనకి ప్రత్యక్ష భగవానుడుగా అంటే కంటికి కనిపించే దైవంగా సూర్యనారాయణమూర్తిని చెప్తారు కాబట్టి ఈ పూజని ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చండి. రేపు ఏప్రిల్ 20వ తారీఖు ఆదివారం నాడు ఈ 2025 సంవత్సరంలో మనం భానుసప్తమిగా చేసుకుంటాం. ఒక ప్రమిదని కానీ ఒక ప్లేట్ని కానీ తీసుకొని గోధుమలు నిండా పోసుకొని పైన ఒక ప్రమిదైనా పెట్టుకోవచ్చు, 2 ప్రమిదలైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ దగ్గర ఉంటే కనుక ఎర్రటి ఒత్తులతో దీపారాధన అనేది చేయండి. సూర్య భగవానుడికి పూజ చేసేటప్పుడు కానీ అర్ఘ్యమించేటప్పుడు కానీ ఎర్రటి పూలను ఎర్రటి అక్షింతలను పూజలో వాడుతూ ఉంటాను కనుక దీపారాధన చేసే ఒత్తులు కూడా ఎర్రటి ఉంటే వేసుకోండి. ఇక్కడ
7 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తుగా చేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు. లేదా 7 వైపులా కూడా మనము సప్తమి తిథి అనేది 7వ తిథి కాబట్టి అలా కూడా లెక్కేసుకొని 7 ఒత్తులు కూడా 7 దిక్కుల వైపు ఉండేలాగా వేసుకోవచ్చు. లేదంటే కనుక ఆయనకి 12 నామాలు ఎక్కువగా పూజిస్తూ ఉంటాం కనుక 12 ఒత్తులతో కలిపి వేసుకోవచ్చు. 12 ఒత్తులు చుట్టూరు ఉండేలాగా ప్రమిదకి చుట్టూరు వేసుకోవచ్చు. లేదా ఒక ఒత్తిగా చేసైనా వేసుకోవచ్చు. వేసుకొని మొదటిగా గణపతి పూజ చేసుకున్న తర్వాత అప్పుడు ప్రత్యేకంగా సూర్య భగవానుడికి వెలిగించుకునే ఈ దీపం అనేది వెలిగించి మీ గోత్రము నామాలు ఇంట్లో అందరి పేర్లు చెప్పుకొని సంకల్పం అనేది చెప్పుకొని సూర్య భగవానుడికి మనకి ఆరోగ్యాన్ని కలగజేస్తాడనమాట. ఆయన ఎటువంటి చర్మ వ్యాధులకు సంబంధించిన అనారోగ్యాలు ఉన్నా, అలాగే కొంతమందికి నరాలకు సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇటువంటివన్నీ తొలగిపోవడానికి, ఆరోగ్యం కలగడానికి మనకి ముఖ్యంగా సూర్యునికి కూడా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఆ విధంగా సూర్యుని వైపు తూర్పు వైపు తిరిగి ఆ విధంగా ఉండటం వల్ల మనకి డి విటమిన్ కూడా వస్తుందంటారు కదా, ఆ విధంగా కూడా ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి సూర్య నమస్కారాలు చేయమని చెప్తారు, సూర్యునికి కూడా అర్ఘ్యం ఇవ్వమని చెప్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేసి వచ్చి ఇంట్లో ఈ విధంగా పూజన చేసుకోవాలి. ఈ రోజున మనకి సూర్య అష్టకం అనేది ఉంటుంది, సూర్యుని అష్టోత్తర నామాలు ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకుంటూ స్వామివారికి పూజన చేసుకోవాలి. ఎర్రటి పూలను ఎర్రటి అక్షింతలను పూజలో వాడాలన్నమాట. సూర్యుడికి పూజ చేసేటప్పుడు కూడా అష్టోత్తరాలు అవి చదువుకుంటూ రావాలి. ఒకవేళ మీకు ఎక్కువ చదవటం రాదు అని అనుకుంటే మనకి ఆదిత్య హృదయం చదువుకోవాలి. అది కూడా చదవటం రాదు అని అంటే ఓం సవిత్రి నమః లేదా ఓం సూర్యాయ నమః ఇలా స్వామివారి నామానైనా కనీసం మీరు ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు జపించేలా ఆరోగ్యాన్ని ఇవ్వమని స్వామివారిని కోరుకుంటూ కూడా ఈ పూజను చేసుకోవాలి. ముఖ్యంగా భాను సప్తమి అనేది సప్తమి తిథి అనేది ప్రత్యేకంగా స్వామివారికి సంబంధించిన రోజు కాబట్టి ఈ రోజున స్నానం, అర్ఘ్యం, దీపం, దానం, ఉపవాసం, మంత్రం ఈ 6 ఏది చేసినా కూడా సూర్యుడి అనుగ్రహం లభిస్తుందన్నమాట. అందుకని సాధ్యమైనంత వరకు ఎక్కువసార్లు స్వామి జపం అనేది అంటే ఓం సూర్యాయ నమః లేదా ఆయన ఆదిత్యాయ నమః మనకి 12 నామాలు 12 నామాలు ఇంత స్క్రీన్ మీద వేశాను కదా, ఆ 12 నామాలైనా చదువుకుంటూ మన స్వామివారికి పూజ చేసుకున్నా సరిపోతుంది. ఎర్రటి పూలను ఎర్రటి అక్షింతలను వాడుకుంటూ స్వామివారికి ధూపం వేసి పూజ చేసుకొని ఈ రోజున మీరు రథసప్తమి అప్పుడు కానీ మాఘపు ఆదివారాల్లో పాలు పొంగించి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదేవిధంగా ఇక్కడ కూడా పాలను పొంగించి మీరు కాండ పొంగలి చేసి స్వామివారికి నివేదన చేయవచ్చు. లేదా ఏదైనా పాలలో కొంచెం తేనె చుక్క వేసి కానీ ఇటువంటివి కూడా స్వామివారికి నివేదన చేయవలసి ఉంటుంది. గోధుమలతో దీపారాధన అనేది రవికి అంటే ప్రత్యేకంగా సూర్యునికి చేయటం వల్ల జాతక పరంగా కూడా రవి స్థానం అనేది ఏదైనా మనకి బాగోకపోయినా అవన్నీ కూడా ఆ దోష ప్రభావం అంతా కూడా తొలగిపోయి చాలా మంచి జరుగుతుంది అంటారు. అంతేకాకుండా ఈ రోజున దానాలు చేస్తే కూడా చాలా మంచిది. ముఖ్యంగా పేదవారికి వస్త్రాలు, గొడుగు దానం, చెప్పుల దానం, అలాగే పేద పిల్లలకి పుస్తకాల దానం ఇటువంటివి చేయాలి. లేదా ఏదైనా ఒక బ్రాహ్మణుడికి ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేయవచ్చు. లేదా గోధుమలను ఎర్రటి వస్త్రాల్లో మూటలాగా కట్టి ఆ గోధుమలను కూడా కొంత దక్షిణతో గోధుమలు అలాగే మీకు తోచినంత దక్షిణ కూడా పెట్టి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చినా కూడా ఈ రోజున చాలా మంచిదని చెప్తారు. ఇటువంటి దానాల వల్ల మనము ఒకవేళ పూజను చేయలేకపోయినా ఆ పూజ చేసినంత ఫలితమైనా మనకు పూర్తిగా దక్కుతుంది. స్వామివారి అనుగ్రహం అతి శీఘ్రంగా కలుగుతుందని చెప్తారు. అందుకనే ఈ భాను సప్తమి రోజున ప్రత్యేకంగా గోధుమలను దానంగా ఇస్తే కూడా మంచిది. అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం ఈ విధంగా గోధుమల ఈ దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిందైతే ఈ రోజంతా అలానే ఆ పీఠాన్ని కానీ పూజ దగ్గరగానే అలానే ఉంచడానికి ప్రయత్నించండి. మరుసటి రోజు సోమవారం నాడు మరొకసారి స్వామివారికి దీపారాధన చేసి ఇవన్నీ కదిలించుకోవచ్చు. అయితే ఈ గోధుమలు ఏవైతే ఉన్నాయో ఇవి నీటిలో నానబెట్టి ఆవుకు తినిపించవచ్చు కొంచెం బెల్లం కలిపి. అలా లేదు అని అంటే కనుక మీరు ఇవి మట్టిలో వేస్తే గోధుమ గడ్డిలాగా పెరుగుతుంది, ఆ గడ్డిని తీసుకెళ్ళి ఆవులకు పెట్టచ్చు. అలా కూడా కుదరదంటే ఎవరు తొక్కని ప్రదేశాలు అయితే ఆ గోధుమలు వేయండి. ఈ విధంగా ప్రత్యేకంగా ఆదివారం నాడు స్వామికి రేపు భాను సప్తమి కాబట్టి ఏప్రిల్ 25 చేసుకోవచ్చు. అయితే మనకు ప్రతి నెల కూడా సప్తమి తిథి అనేవి వస్తూనే ఉంటుంది. ప్రత్యేకంగా ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి దీన్ని ఎంతో విశేషంగా భాను సప్తమి అని పిలుస్తారు. ప్రత్యేకంగా సూర్యనారాయణ ముని ఆరాధించే అతి విశిష్టత కలిగిన రోజు కాబట్టి ఆరోగ్యప్రదాయతగా చెప్పే సూర్యనారాయణమూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పూజించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు అని ఒక నమ్మకం. గోధుమలను దానం ఇచ్చేవాళ్ళు కూడా కేజింబాం అనేది ఎక్కువగా లెక్కగా ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వగలిగితే ఇవ్వటం. ఏదైనా కొంత దక్షిణ అనేది అంటే 2 తమలపాకులు, 2 పండ్లు, ఆకు, వక్క పెట్టి మీ దక్షిణ అనేది 11 రూపాయల దగ్గర నుంచి ఇక మీరు ఎంతైతే ఇవ్వగలరో ఆర్థిక స్తోమత ప్రకారం చూసుకొని మీరు దాన్ని బట్టి దానంగా ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట. ఒక బ్రాహ్మణుడికి పేదవారికి ఏదైనా చెప్పులు, గొడుగులు ఇటువంటివి కూడా దానం చేయవచ్చు.
సాధ్యమైనంత వరకు ఈ రోజున నాన్ వెజ్ అనేది వండటం కానీ తినటం కానీ చేయకుండా ఉండండి. ఉపవాసం అనేది కొంతమంది మాత్రమే ఉంటారు. అయితే ప్రత్యేకంగా ఉపవాసం ఉంటేనే చేయాలైతే ఏమీ లేదు. ఉపవాసం ఉన్నవారైతే సాయంత్రం పూట భోజనం చేయవచ్చు, లేదా టిఫిన్ లాంటివి తినవచ్చు, లేదా పూర్తిగా ఉండలేకపోతే పాలు పండ్లు లాంటివి తీసుకొని ఉండొచ్చు. అయితే ప్రత్యేకంగా ఉపవాసం ఉంటేనే ఈ పూజ చేయాలని ఏమీ లేదు. ఉపవాసం లేకపోయినా మామూలుగా చేసుకుని సాత్వికమైన ఆహారం తీసుకుంటే చాలా మంచిది. మనము నాన్ వెజ్ లాంటివి తినేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాన్ వెజ్ లాంటివి తినకుండా, ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకుండా ఉంటే మంచిదని చెప్తారు. ఈ విధంగా సూర్యనారాయణమూర్తికి చేసుకుని అతి ప్రత్యేకమైన రోజే ఈ భానుసప్తమి. మరి ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎటువంటి సందేహాలున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా సూర్యనారాయణమూర్తికి పూజ చేసుకోండి. ఆరోగ్యాన్ని కలగజేసే భగవంతుడు కాబట్టి మనకి ఇంట్లో అందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. పిల్లల చేత కూడా కుదిరితే సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేలా చూడండి. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు. నమస్కారం.